ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి 1 పేతురు 5వ అధ్యాయము 7వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, యేసయ్యకి మహిమ కలుగును గాక. ఈ వాక్యం విని వెంటనే నీ గుండెల్లో దుఃఖం కనబడుతుంది కదో, బాధ కనబడుతుంది కదో. ఎందుకంటే మన దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు ప్రతి హృదయాలను గమనించే దేవుడు. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా నా దేవుడు ఒక బలమైన కార్యం చేయాలంటే మీ చింత యావత్తు, మీ శ్రమలు యావత్తు ఆయన మీద వేయుడు. కొంతమంది అత్తగారి మీద వేస్తారు, కొంతమంది మామగారి మీద వేస్తారు, కొంతమంది అధికారుల మీద మోపుతూ ఉంటారు. నేను అంటాను, ఎవరు కూడా నీ చింతను తీర్చరు, ఎవరు కూడా నీ బాధను తీర్చరు, ఎవరు కూడా నీ కన్నీళ్లు తొడవరు, ఎవరు కూడా నీ అప్పులు తీర్చరు, ఎవరు కూడా నీ గుండెల్లో ఉన్న రోదన దుఃఖాన్ని దాన్ని క్లీన్ చేయలేరు. ఈ వాక్యం వింటున్న నా దేవుని పిల్లలారా, నేను ప్రకటిస్తున్న యేసు ప్రభుల వారు ఎవరో తెలుసా? నోటి మాట చేత భూమికి పునాది వేసిన తండ్రి. ఆయన నీ ఎంతటి బాధ అయినా, ఎంతటి శ్రమ అయినా తీర్చడానికి సమర్థుడై ఉన్నాడు. ఆ తల్లి మీ అందరూ ఎరుగుదురు కదండి. పిల్లలు లేరు, భయంకరమైన వేదన, దుఃఖం, చుట్టూత పరిస్థితులు చూస్తే నింద, అవమానం. ఇంట్లో ఉన్న పెనిన్న కూడా దుమ్మెత్తి పోస్తుంది, ఆమెని కంగారు పెడుతుంది. తట్టుకోలేక, తాళలేక, చింత, దుఃఖం, వేదనతో ఎన్నో రోజులు ఆహారం లేకుండా నిలిచి ఉంటే ఒకరోజు దేవుని మందిరం దగ్గరికి వెళ్ళాలనే మనస్సు కలిగింది. ఇన్ని బాధలు పడుతున్నవే, ఇన్ని కష్టాలు పడుతున్నవే, ఇన్ని కన్నీళ్లు కారుస్తున్నవే, దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలని ఆశ ఎందుకు కలగట్లేదు అని ప్రభు నిన్ను అడుగుతున్నాడు. జక్కయ్యకి నీకంటే నాకంటే కోట్ల రూపాయల డబ్బుంది, కానీ యేసుని చూడాలని ఆశ కలిగింది కాబట్టి జక్కయ్య చెట్టు దిగో, నేడు నేను నీ ఇంట్లో ఉండాలనుకుంటున్నానని చెప్పాడు. ఆశ కలగాలి, వాంఛ కలగాలి, తపన దాహము కలగాలి. ఈ తల్లికి అనిపించింది, సిలోహులో ఉన్న దేవుని మందిరానికి వెళ్ళి నా గూడంతా, నా బాధంతా చెప్పుకుంటాను ప్రభుతో. వెళ్ళింది, దేవుని మందిరానికి వెళ్ళింది. దుఃఖంతో, వేదనతో, కన్నీళ్లతో, యేసయ్యా నా గర్భాన్ని తెరువు నాయనా, నాకు ఒక కుమారునిస్తే నీకు తిరిగి ఇచ్చేస్తాను ప్రభువా, నా దుఃఖాన్ని తొలగించు నాయనా. ఈ రోజున నీ దుఃఖం ఏంటి? అప్పులా? ఈ రోజున నీ దుఃఖం ఏంటి? పనులు లేవా? ఈ రోజున నీ దుఃఖం ఏంటండి? చెప్పుకోలేనిక వేదన పడుతున్నావా? సంఘ పెద్ద మా చర్చిలో యాకోబు గారని, ఎప్పుడు ఫోన్ చేసినా తరచుగా నాతో వస్తూ ఉంటాడు. ఎక్కడ మీటింగ్ అయినా, ఎంత కష్టమైనా వస్తూ ఉంటాడు. 4 రోజుల క్రితం దేవుడు ఒక అద్భుతం చేసి సంవత్సరం సరిపడ పని ఒక కమిషనర్ ఆయన చేతికి కుమారుని అప్పగించాడు. ఆయన్నే ఈయన చేతికి దేవుడు అప్పగించాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. దేవుడు నీ కష్టాన్ని తీర్చడా? దేవుడి దగ్గరికి వస్తే నీ కన్నీళ్లు తీర్చడా? నీ బాధను తీర్చడా? సమయం పడుతుందంటే, సింహము ఒక అడుగు వెనక్కేస్తుందంటే భయపడి కాదు, బలాన్ని పుంజుకుంటుంది, బలాన్ని తెచ్చుకుంటుంది. దేవునిలో ఉన్న నీవు కలవరపడాల్సిన అవసరం లేదు. దేవునికి దూరంగా ఉన్న పిల్లలారా, ప్రభు దగ్గరికి రాండి. ఈ తల్లి అక్కడికి వెళ్ళింది, కన్నీరు కార్చింది, ఆ దుఃఖంతో వెళ్ళబుచ్చుకుంది. దైవజనుడు అన్నాడు, మరుసటి సంవత్సరానికి నీకు కుమారుని ఇస్తాడమ్మా. నీ కన్నీళ్లు ప్రభు చూచాడు. ఆయన కన్నీళ్లు చూస్తాడు, దుఃఖాన్ని చూస్తాడు, వేదనని చూస్తాడు. అన్నట్లుగానే కుమారుడు సమూయేలు ప్రవక్త పుట్టాడు. తీసుకొచ్చి మందిరంలో పాలు విడిచిన వెనువెంటనే అప్పగించింది. ప్రవక్త అయ్యాడు. తల్లి కన్నీళ్లు నాట్యముగా మార్చబడ్డాయి. ఆ తదుపరి మళ్ళీ 5-6 పిల్లలను పుట్టాడు. ఆ తల్లికి ఎంత చెప్పుకోలేని ఆనందం. నువ్వు దేవుని దగ్గరికి వస్తే, దేవుని మీద వేస్తే నీ చింత తొలగిస్తాడు. పైపెచ్చు అది గనక నువ్వు దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటే ప్రవక్తగా చేస్తాడు. మరలా నీకు 1 ఇస్తే 5 అంతలుగా మిగిలిలా ప్రభు చేస్తాడు. ఈ వాక్యం నీ గుండెల్లో స్థిరపరచుకోమని ఒక సేవకుడిగా బ్రతిమలాడుచున్నాను. అమ్మా, ఏమంటారు? ఇప్పుడైనా ఆయన దగ్గరికి రా, ఇప్పుడైనా ప్రభు సన్నిధులకు రా. నీ బాధంతా చెప్పుకుంటే వినే ఒక గొప్ప దేవుడు మనకున్నాడు. చెప్పుకోండి, చింత వేయండి. మనుషులు చెప్తే నవ్వులు పాలైపోతావు. అన్నములాగా మీరు ఉండగలిగితే నా ప్రభు కార్యం చేయను కదా. తలలు వంచండి, కలమియండి. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహాదేవుడా, చింత, బాధ నీ మీద వేసి
నీ ద్వారా మేలు పొందుకునే కృప దయచేయమని యేసు పేరట అడిగి పొంది నాము తండ్రి, ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. అనేకులకు ఈ వాక్యాన్ని షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.